అమ్మీ కాలేజ్కి టైం అవుతుంది, లంచ్ రెడీయా? హా ఇదిగో తెస్తున్నా. పెహ్లే తుమ్ నాస్తా కాలో. భయ్యా ఫోన్. హలో ఆఫ్రీన్, ఎంతసేపే కాల్ లిఫ్ట్ చేయడానికి? మా భయ్యా ఇప్పుడే ఫోన్ ఇచ్చాడే. సరే త్వరగా రా, కాలేజ్కి టైం అవుతుంది. ఆరు. बशीर नाश्ता कर लो। हाँ मैं आ रहा हूँ। हर्षा, నమస్తే సార్. నమస్తే హర్ష. కార్ రిపేర్ అయిందా? అయిపోయింది సార్. రాత్రి టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. మీరు కూడా ఒకసారి డ్రైవ్ చేసి చూడండి. పర్లేదు హర్ష, నువ్వు చేసే అంటున్నావు కదా, మళ్ళీ నేనెందుకు టెస్ట్ డ్రైవ్? ఎంత అయిందో చెప్పు, అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతా. లోపలే ఓనర్ ఉన్నారు, ఆయన్నే అడగండి. సరే. అన్నా ఎంత అయిందన్నా? 5600 అన్నా. ఒకటి 2 3 4 5. ఓకే సరే. చూసావన్నా, 3000 అయితే 5600 అని చెప్పాడు. తెలిసిందే కదరా అన్న గురించి. నువ్వు త్వరగా ఓపెన్ చేయ నా గ్యారేజీ, నేను నీ దగ్గరకు వచ్చేస్తా. ఈయన ఇచ్చే శాలరీలు అస్సలు సరిపోట్లా. ఒక్క నిమిషం అన్నా, నేను బయటికి వెళ్ళి వస్తాను, చిన్న పని ఉంది. ఒక్క 10 నిమిషాల్లో వచ్చేస్తా. సరే హర్ష, త్వరగా రా. వస్తా. రే, ఇక్కడ అన్నకు ప్లేట్ పూరి ఇవ్వు. మూర్తి బాబాయ్ నమస్తే. నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ హర్ష. నమస్తే. పదరా. రే, ఇక్కడ కస్టమర్ని చూడు. ఏం కంగారు పడకు, అంతా మంచిగా జరుగుతుంది. ఇతనేనా నీ ఫ్రెండు? అవును బాబాయ్, హర్ష. నమస్తే అన్న. టిఫిన్ చేశారా? ఏం చెప్పనా? ఏం వద్దన్నా, చేసి వచ్చాం. సరే. మరి ప్రకాష్, నాకు తెలిసిన వాళ్ళతో నీ ఫైనాన్స్ విషయం మాట్లాడాను. నార్మల్గా అయితే ఏ ల్యాండ్ పేపర్లో ఇంటి పేపర్లు అయితే సరిపోయేది.
అలా అంటావేంటి బాబాయ్? ఆ పేపర్లో ఉండుంటే బ్యాంక్కి వెళ్ళేవాళ్ళం కదా, ఇక్కడికి ఎందుకు వస్తాను చెప్పు? కరెక్టేరా. సరే నువ్వు ఆగు. చూడు తమ్ముడు, ప్రకాష్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అదే వేరే వాళ్ళ విషయం అనుకో, నేను ఇంత రిస్క్ తీసుకునేవాడిని కాదు. ఏదో నువ్వు ప్రకాష్ ఫ్రెండ్ అన్నావు కాబట్టి నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. చూడరా, ఆయన ఊర్లో లేడు. రాగానే మాట్లాడి మీ ప్రోగ్రాం ఫిక్స్ చేస్తాను, సరేనా? రే, నేను అందరిలా చెప్పేవాడిని కాదురా. మీ ప్రోగ్రాం కన్ఫర్మ్గా అయిపోతుంది. మీరు ధైర్యంగా ఉండండి. సరే బాబాయ్, మేము వెళ్ళొస్తాం అయితే. సరే ఉంటాను మరి. రే, మూర్తి బాబాయ్ అందరిలా ఫేక్ ప్రామిస్లు చేసే టైప్ కాదురా. పని చేస్తాడంటే చేస్తాడంతే. థ్యాంక్స్ రా. ఏంటి హగ్గేనా? పార్టీ లేదా? ఇస్తాలేరా. క్లాస్ బాగా జరిగింది కదా. జోయా, నీ నోట్స్ ఇస్తావా ఇప్పుడు? రేపు ఎగ్జామ్ ఉంది కదా, నేను ప్రిపేర్ అవ్వాలి. ఓకే సరే, ఒక పని చేద్దాం. నేను ఈరోజు నైట్ నీకు కాల్ చేస్తాను. నువ్వు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయి, నేను ఫోన్లో నోట్ చేసుకుంటాను. నైట్ 9కా? హా. జోయా, హా? జోయా, హా భయ్యా. టైం ఎంత అయిందో చూసావా? सुबह 8:30 बजे ले लो। జోయా, నైట్ కాల్ చేస్తా, ఓకేనా? ఏమైంది, అంతా ఓకేనా? పర్లేదులే, నువ్వు బుక్ తీసుకో, రేపు ఇచ్చేసేయి. షోరా? సరే. అది ఏంటి అలా ఇచ్చేసావు? నీకు బషీర్ భయ్య గురించి తెలుసు కదా. నైట్ 9 బజే ఫోన్ తీసుకుంటే సుబా 9 బజే వరకు ఇవ్వడు. ఇప్పుడు నువ్వు చదువుకోవాలి అంటే ఎలా? చూడు, అదేమంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ కాదు కదా. ఇలా ఎన్ని రోజులే ఇంకా? అబ్బు ఉంటే ఇలా ఉండేది కాదేమో. నువ్వు ఎవరినో ఒకరిని మంచోని చూసి నికా చేసుకో. నికా చేసుకున్న తర్వాతన్నా నువ్వు ఖుష్గా ఫీల్ అవుతావేమో. నాకంత ఆప్షన్ లేదేమో. నాకు డౌటే, భయ్య ఎవరినైనా తీసుకొచ్చి వీడు నచ్చాడా అని అడుగుతాడా, లేదా తినే నీ హస్బెండ్ నికా చేసుకో అంటాడేమో. అలా ఏం జరగదులే. నీకు నచ్చిన వాడినే నువ్వు నికా చేసుకుంటావు, సరేనా? నమస్తే అంకుల్, బాగున్నారా? తిన్నారా అంకుల్? తినేసాడా? సర్లే. ఏం తెచ్చారు? మహాప్రసాదం. ఏంటి అంకుల్, ఎవరైనా తాగేసాక తింటారు, మీరేంటి తినేసి తాగుతున్నారు? ఖాళీ కడుపుతో మందు తాగితే త్వరగా ఎక్కేస్తుంది. అప్పుడు బ్రెయిన్ బాడీ రెండు కంట్రోల్లో ఉండవు. తిన్నామో లేదో కూడా మనకు అర్థం కాదు, హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. అందుకే కొంచెమైనా తిని తాగడం నా పాలసీ. బా, గ్రేట్ అంకుల్. ఈరోజు మీరు మాకు ఒక గొప్ప విషయం చెప్పారు. అంటే వాడు ఉద్దేశం మేం తాగుతామని కాదు నాన్న, మామూలుగానే అన్నాడు అంతే. అంతే అంకుల్, అయినా మేమెందుకు తాగుతాం చెప్పండి. సరే ఎరా, నీ ఫినాన్స్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? అదా,
అయిపోద్ది నాన్న. మన ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్న ఉన్నాడు, ఫినాన్షియర్ ఆయన, ఆయనతో మాట్లాడాం, అయిపోతుంది. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగరా, చేస్తాను. సరే, ఎక్కువసేపు ఇక్కడే ఉండకుండా త్వరగా వచ్చి పడుకోండి. నేను అక్కడికి వెళ్తే అవుతాను. మీ నాన్నని అడగమని తెలిసి ఎంత ధైర్యంగా మాట ఇచ్చాడరా. రేయ్ సరే, మీ నాన్న ఏదని అంటే చాలరా బాబు, పడవు. రే గణేష్, తీరా. సాయంకాలం మొత్తానికి ఇంకో 1 వీక్లో ఫైనాన్స్, 1 మంత్లో గ్యారేజ్ ఓపెనింగ్. అప్పుడు డైలీ గ్యారేజ్లో కూర్చొని తాగొచ్చురా. అవునన్నా, నేను ఇంకా గ్యారేజ్లోనే ఉండిపోతా. అవునరా, ఇంతకీ గ్యారేజ్కి ఏం పేరు పెడదాం అనుకుంటున్నావు? అమ్మ పేరే పెడదాం అనుకుంటున్నారా? విజయ కార్ గ్యారేజ్. అమ్ముంటే అంతే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదరా. రే, అమ్మ మన మధ్యన లేకపోయినా ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుద్దిరా గ్యారేజ్ చూసి. నువ్వు హ్యాపీగా ఉండు, అంతా హ్యాపీగా జరుగుతుంది. ఈ షాప్ ఎక్కడుంది? హలో, బోలో జయా. అఫ్రీన్, ఆ షాప్ ఎక్కడుందే? ఏంటి, నువ్వు షాలిబాన్ ఏరియాలో ఉన్నావా? చాలాసేపటి నుంచి వెతుకుతున్నా, ఎక్కడా దొరకట్లేదు. అఫ్రీన్. అమ్మీ, ఆరు. సరే జోయా, అమ్మీ పిలుస్తుంది, నేను లోపలికి వెళ్తున్నాను. అక్కడ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని అడుగు చెప్తారు. సరేనా? బాయ్. భయ్యా, ఇక్కడ ఎస్కే జిరాక్స్ షాప్ ఎక్కడుంది? నేను అటువైపు వెళ్తున్నాను, దింపేస్తా పదండి, బండి ఎక్కండి. పర్లేదు, చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అడ్రస్ చెప్పడం కష్టం అండి, ఎక్కడో గల్లీ లోపల ఉంటుంది, మీకు చెప్పినా మర్చిపోతారు. దింపేస్తా పదండి. సరే, నన్ను ఫాలో అవ్వండి, చూపిస్తా. మీరు ముందెళ్ళండి, నేను ఫాలో అవుతాను. వన్, 2, 3, 4. ఇంకొక స్టెప్. హలో. జోయా, దొరికిందా జిరాక్స్ షాపు? లేదు, ఇక్కడ ఒకరిని చూపియమన్నా, చూపిస్తా అన్నాడు. తన వెనకాలే వెళ్తున్నా. అయినా ఈ షాప్ ఇంత లోపలికుందా? అవును, అది లోపలికే ఉంటుంది. అయినా నువ్వు మీ ఏరియాలో చేయించుకో అంటే అక్కడ కాస్ట్ తక్కువనే వెళ్ళావుగా, చేయించుకో మరి. ఠీకే, నా పాటలేవో నేను పడతానులే.
భయ్యా నువ్వేంటి ఇక్కడ? అది జిరాక్స్ షాప్. చెప్తే నేను తెచ్చేవాడిగా. చెడు. హా. హే హలో హలో మిమ్మల్ని